గవర్నమెంట్, ప్రైవేట్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అందరికన్నా ముందు మీకు కావాలంటే ఇప్పుడే ప్లే స్టోర్ లోకి వచ్చి ఆల్ గవర్నమెంట్ జాబ్ అలర్ట్స్ ఇన్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేయండి. ఈ విధంగా యాప్ ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక జాబ్ డీటెయిల్స్ అప్లై లింక్ అయితే ఉంటుంది. ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకొని ఇప్పుడే మీరు అప్లై చేసుకోవచ్చు. డోంట్ మిస్ ఆల్ గవర్నమెంట్ జాబ్ అలర్ట్స్ ఇన్ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే బెస్ట్ 2 క్యాప్చా టైపింగ్ జాబ్స్ తీసుకొచ్చాను. ఆన్లైన్ పార్ట్ టైం జాబ్స్ అయితే వచ్చాయి. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా 100% పేమెంట్ వస్తుంది. మీరు ఒక్క క్యాప్చాని టైప్ చేసినా దానికి వచ్చిన మనీని ఇమీడియట్గా మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియోలో లైవ్ పేమెంట్ ప్రూఫ్ కూడా నేనైతే మీకు చూపిస్తానండి. ఏంటి వెబ్సైట్స్, ఎలా క్యాప్చాస్ టైప్ చేస్తూ ఎర్న్ చేయాలి, వచ్చిన మనీని ఎలా విత్డ్రా చేయాలి, ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, మీకోసం చాలా రీసెర్చ్ చేసి వీడియోస్ తీసుకొస్తున్నానండి. ప్లీజ్ ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటి దాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక్క లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 2 క్యాప్చా టైపింగ్ జాబ్స్ తీసుకొచ్చాను. వీళ్ళ ద్వారా ఇంట్లో ఉండే మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటి దాకా చూడండి. ఇప్పుడు ఫౌజెట్ పే అని చెప్పి ఏదైతే నేను ఒకటి ఓపెన్ చేశానండి. ఇదేంటంటే ఇది ఒక వ్యాలెట్ లాగా మనకైతే హెల్ప్ చేస్తుంది. అంటే మనకు సంబంధించిన మనీ అంతా దీంట్లోకి అయితే వస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా మనం అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఫస్ట్ వెబ్సైట్ ఇక్కడ మీరు చూడొచ్చండి. దీని పేరు ఏంటంటే క్లెయిమ్ TRX. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను. వన్స్ దాని మీద క్లిక్ చేస్తే మనకైతే రిజిస్ట్రేషన్ పేజ్ లోకి అయితే వెళ్తాము. మనకు సంబంధించిన ఈమెయిల్ ఐడి, ఒక పాస్వర్డ్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు నాకు కొంత బ్యాలెన్స్ అయితే కనిపిస్తుంది. దీన్ని కూడా ఎలా విత్డ్రా చేయాలి నేను మీకు చూపిస్తాను. వన్స్ ఇక్కడ 3 లైన్స్ మీద మనం క్లిక్ చేయాలి. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి మాన్యువల్ ఫాసెట్, ఆటో ఫాసెట్, షార్ట్ లింక్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా. మాన్యువల్ ఫాసెట్ మీద మనం క్లిక్ చేయాలండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ప్రతి 2 మినిట్స్ కి మనకి ఇక్కడ కొన్ని కాయిన్స్ అయితే వస్తాయి. ఎటువంటి లిమిట్ అయితే లేదు. అది ఎలాగో నేను చూపిస్తాను. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు చూడొచ్చు మనకైతే ఏంటంటే ఒక నెంబర్ అయితే కనిపిస్తుందండి. 387 అని చెప్పి కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 నెంబర్ మనకి ఇక్కడైతే ఉంది. నెక్స్ట్ 8 అయితే ఉంది అండ్ 7 అయితే ఉంది. సో ఈ విధంగా ఇవైతే మనం అయితే ఇచ్చేస్తాము. దాని తర్వాత కలెక్ట్ యువర్ రివార్డ్ మీద క్లిక్ చేస్తాం. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఏంటంటే ఇక్కడ 1 lakh కాయిన్స్ అనేవి మన బ్యాలెన్స్ లోకి అయితే ఇక్కడైతే యాడ్ అయితే అవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే మళ్ళీ మనకి ఏంటంటే ఇక్కడ క్యాప్చా అయితే వస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ మీకు లిమిట్ అయితే లేదండి. జస్ట్ మనం వెయిట్ చేస్తే చాలు మనకు మనీ అయితే వస్తుంది. దీంతో పాటు ఆటో ఫాసెట్ అని చెప్పి ఒకటైతే ఉంది. సో ఇది యూస్ చేయాలంటే మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ లింక్స్ అనేవి ఒకటి కంప్లీట్ చేయాలి. అవి కంప్లీట్ చేస్తే ఈ ఆటో ఫాసెట్ దగ్గరకు వచ్చి ఇవైతే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందా మీరు చూసారు కదా, అంటే నేను మీకు మాన్యువల్ ఫాసెట్ లో చూపించాను కదా, 387 అని చెప్పి ఒక నెంబర్ వచ్చింది, దాన్ని ట్యాప్ చేసాం. సో అదే విధంగా మనకి ఆటో ఫాసెట్ కూడా క్లెయిమ్ చేయాలి. కాకపోతే అది కావాలంటే దానికి కొంచెం ఎనర్జీ అయితే కావాలి. అది ఎలా వస్తుందంటే షార్ట్ లింక్స్ ద్వారా అయితే వస్తుంది. షార్ట్ లింక్స్ అని చెప్పి మనకైతే కనిపిస్తున్నాయండి. అంటే చాలా సింపుల్ అండి. కొన్ని లింక్స్ అయితే ఉంటాయి. వాటి మీద క్లిక్ చేసి మనం నెక్స్ట్ వెళ్ళామనుకోండి, దానికి మనకి కొంత మనీ అయితే వస్తుంది. ఇక్కడ 37 లింక్స్ అయితే ఉన్నాయి. ఇవి కంప్లీట్ చేసినందుకు 43 లక్షల కాయిన్స్ అయితే వస్తాయి అండ్ 3700 ఎనర్జీ వస్తుంది కదా. ఈ ఎనర్జీతో ఏంటంటే మనం ఇక్కడ ఆటో ఫాసెట్ లోకి వెళ్ళి క్లెయిమ్ చేయొచ్చు. అయితే నేను ఇక్కడ మీకు ఒకటైతే చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, వీడియోని కొంచెం లెంత్ అయినా ఇంటి దాకా చూసి మీకు అంతా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గో మీద క్లిక్ చేయాలి. వన్స్ గో మీద క్లిక్ చేసిన దాని తర్వాత ఈ విధంగా నెక్స్ట్ పేజ్కి అయితే మనం అయితే వస్తాం. ఇక్కడ కొన్ని యాడ్లు అనేవి మనకి కొంచెం ఎక్కువగా అయితే ఉంటాయండి. సో అవి మనం అయితే ఇగ్నోర్ చేయొచ్చు. సో అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా కొన్ని యాడ్స్ అయితే వచ్చాయి కదా. ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద మనం క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో వన్స్ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసిన దాని తర్వాత ఏంటంటే మనం నెక్స్ట్ స్టెప్ కి అయితే వెళ్తాము. సో ఈ విధంగా ఇక్కడ దీంట్లో అయితే మనకైతే ఉంటుంది. ఈ విధంగా చూడొచ్చు. ఇక్కడ మనకైతే కనిపిస్తుంది కదా, ఐఎమ్ నాట్ ఏ రోబోట్. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద నేను క్లిక్ చేశానండి. దీని తర్వాత ఏంటంటే క్లిక్ హియర్ టు కన్యూ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద మనం క్లిక్ చేయాలి. స్పిన్ ద వీల్ అన్నారు, ఇదైతే మనకైతే అనవసరం. సో ఈ విధంగా క్లిక్ హియర్ టు కన్యూ మీద క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ స్టెప్ కి అయితే వెళ్తామండి. సో ఈ విధంగా ఇక్కడైతే మనకు కనిపిస్తుంది కదా, దీని మీద మనం క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఒక 5 సెకండ్స్ అయితే వెయిట్ చేయండి అని చెప్తున్నారు. సో ఈ విధంగా ఇక్కడ మనం అయితే ఇలా వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఈ విధంగా నెక్స్ట్ కన్యూ మీద క్లిక్ చేస్తూ మనం అయితే వెళ్ళాలండి. దాని తర్వాత ఈ విధంగా గుడ్ జాబ్ అని చెప్పి మనకైతే కొన్ని కాయిన్స్ అయితే వస్తాయి. ఈ విధంగా ఆ ప్రాసెస్ అనేది ఇంకో 1-2-3 స్టెప్స్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఇంకా మీరు చూసారు కదా, 37 లింక్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు 36 అయితే అయ్యాయండి. ఇప్పుడు ఆటో ఫాసెట్ దగ్గర అయితే నేనైతే వెళ్తున్నాను. ఇక్కడ నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా క్లెయిమ్ చేసుకోవాలని చెప్పి. ఇక్కడ ఏంటంటే మనం ఒక 3 మినిట్స్ అయితే టైం వెయిట్ చేయాలి. దాని తర్వాత ఆటోమేటిక్గా మనకి కాయిన్స్ అయితే వచ్చేస్తాయి. సో ఈ విధంగా మనకైతే ఉంటుంది. ఇప్పుడు వచ్చిన మనని ఎలా విత్డ్రా చేయాలని మీకు చూపిస్తానండి. మనం డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయాలండి. ఇక్కడ మీరు చూడొచ్చు మనకు కొంత బ్యాలెన్స్ అమౌంట్ అయితే ఉంది.
సో ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేస్తే ఇక్కడ మనకి ట్రాన్ అని చెప్పి ఫౌజర్ పే అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇక్కడ అమౌంట్ అయితే వస్తుంది. మన సంబంధించిన ఫౌజర్ పే వ్యాలెట్ ఇందా నేను మీకు చెప్పాను కదా స్టార్టింగ్ లో ఫౌజర్ పే అని చెప్పి ఒకటైతే ఉంటుంది, ఒక వ్యాలెట్ లాగా మనం అయితే యూస్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ విధంగా ఆ వ్యాలెట్ సంబంధించిన అడ్రస్ నేనైతే ఇచ్చేసాను. అది ఎలాగ తీసుకోవాలి కూడా చూపిస్తాను. ఇప్పుడు విత్డ్రా మీద క్లిక్ చేస్తున్నానండి. వన్స్ విత్డ్రా మీద క్లిక్ చేసి ఇక్కడ చూడొచ్చు గుడ్ జాబ్ అని చెప్పి మన సంబంధించిన కాయిన్స్ మొత్తం ఇప్పుడైతే 0 అయితే అయిపోయాయి అండ్ మనీ అనేది మనకైతే ఆ వ్యాలెట్కి అయితే పంపించేశారు. ఇప్పుడు నేను ఫౌజర్ పే వ్యాలెట్లోకి అయితే వచ్చానండి, మీరైతే చూసుకోవచ్చు. కొంచెం కింద స్క్రాల్ చేస్తే మనకి ఇప్పుడు ఏంటంటే క్లెయిమ్ TRX నుండి కొంత మనీ అయితే వచ్చింది. 1 అంటే ఇంత చూడొచ్చు, ఇప్పుడే 28th అక్టోబర్ నార్మల్ పేమెంట్ అని చెప్పి వచ్చింది. సో ఇన్స్టెంట్గా మనకి వ్యాలెట్లోకి అయితే వచ్చేసింది. అయితే ఇక్కడ మనము ఇందాక నేను మనీ అనేది విత్డ్రా చేశాను కదా, అది విత్డ్రా చేయాలంటే ఫౌజర్ పేలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని తర్వాత డిపాజిట్ మీద క్లిక్ చేయాలండి. ఇక్కడ మీరు మనీ అనేది దేని ద్వారా విత్డ్రా చేయాలనుకున్నారో దాన్ని మీరైతే కాపీ చేసుకోవాలి. సో ఈ విధంగా చూడొచ్చు డాష్ అని చెప్పింది, ట్రాన్ అని చెప్పింది. ట్రాన్ ఏదైతే ఉందో మనం డైరెక్ట్గా వన్స్ మీద క్లిక్ చేస్తే ఇదైతే కాపీ అయితే అయిపోతుంది. దీని తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు క్లెయిమ్ TRX ఉంది కదా, దీంట్లోకి అయితే వచ్చి ఇక్కడ సెలెక్ట్ పేమెంట్ మెథడ్ అని చెప్పి కనిపిస్తుంది కదండి. ఇక్కడ నేనైతే ట్రాన్ సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి దానికి సంబంధించిన వ్యాలెట్ ఐడి కూడా ఇక్కడైతే ఇచ్చాను. మీరు మనీని దేని ద్వారా అయితే విత్డ్రా చేయాలనుకున్నారు, కొంతమందికి డాజ్ కాయిన్ నచ్చుతుంది, కొంతమంది అయితే లైట్ కాయిన్ ప్రిఫర్ చేస్తారు. సో ఈ విధంగా మనకు నచ్చింది అయితే మనం సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన వ్యాలెట్ అడ్రస్ ఆ ఫౌజర్ పే నుండి తీసుకొచ్చి అయితే మనం డైరెక్ట్గా అయితే ఇచ్చి ఇక్కడ నుండి విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సెకండ్ వెబ్సైట్ ఏంటంటే దీని పేరు క్యాప్చా డాజ్ అండి. ఇక్కడైతే కనిపిస్తుంది డాజ్ కాయిన్ పేమెంట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇక్కడైతే నా వ్యాలెట్ అడ్రస్ అయితే ఇచ్చాను. ఇక్కడ దీని మీద విత్డ్రా మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఏంటంటే మనకు మనీ అనేది డైరెక్ట్గా ఇక్కడ ఏదైతే వ్యాలెట్ అడ్రస్ ఇచ్చామో దానికైతే వెళ్ళిపోతుంది. ఈ క్యాప్చా డాజ్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు గుడ్ జాబ్ అని చెప్పి అయితే వచ్చింది. సిమిలర్గా మనకి ఏదైతే ఉందో అంటే ఇందా చూసాం కదా క్లెయిమ్ TRX, సేమ్ దానిలాగైతే ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వన్స్ దాని మీద క్లిక్ చేసి సింపుల్గా మీరైతే ఒక అకౌంట్ అనేది మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు అండి. జస్ట్ మీ సంబంధించిన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇస్తే అకౌంట్ అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క నిమిషానికి మనం అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి ప్రతి దానికి ఏంటంటే 70,000 కాయిన్స్ మనకైతే వస్తాయండి. సో ఈ విధంగా ఇక్కడ కొంచెం కింద స్క్రాల్ చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అని చెప్పి దాని మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు ఎలిఫెంట్, టైగర్, డాగ్ అని చెప్పి అయితే ఉంది. ఎలిఫెంట్ వచ్చింది, దాని తర్వాత టైగర్ అయితే వచ్చింది, దాని తర్వాత డాగ్ అయితే వచ్చింది. సో ఈ సీక్వెన్స్ లో మనం అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఇచ్చి కింద కలెక్ట్ యువర్ రివార్డ్ మీద క్లిక్ చేయాలి. సో వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు సంబంధించిన సతోషిస్ అనే అంటే కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకైతే వచ్చేస్తాయండి. సేమ్ మీద మనం విత్డ్రా చేసాం కదా, ఆ విధంగా దీనికి సంబంధించిన వ్యాలెట్ అడ్రస్ కూడా మనమైతే ఇవ్వాలి. గుడ్ జాబ్ అని చెప్పి అయితే వచ్చింది. మీకు కావాలంటే ఇప్పుడు వచ్చిన 70,000 కాయిన్స్ కూడా మీరైతే విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చండి ఇప్పుడు ఫౌజర్ పే అనేది ఓవర్ వీక్ అయితే వచ్చాను. దీనికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. క్యాప్చా డాజ్ నుండి కూడా మనకైతే పేమెంట్ అయితే వచ్చింది. సో ఈ విధంగా మీరైతే చూడొచ్చండి, లైవ్ పేమెంట్ ప్రూఫ్ కూడా చూపించాను. అయితే ఇక్కడ వచ్చిన మనీని ఎలా విత్డ్రా చేసుకోవాలంటే ఫౌజర్ పే అని చెప్పి కనిపిస్తుంది కదా, విత్డ్రా మీద క్లిక్ చేసి మీ అందరికీ కాయిన్ DCX, వాజరిక్స్, జెపెనో, యూనో కాయిన్ ఏదో ఒక దాంట్లో అకౌంట్ ఉంటుంది. అకౌంట్ లేకపోయినా సింపుల్గా డిస్క్రిప్షన్ ఒక వీడియో అయితే ఇచ్చాను, దాన్ని చూసి అయితే మీరైతే ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో వన్స్ అలా క్రియేట్ చేసిన తర్వాత మీరు మనీ అనేది మీకు బిట్ కాయిన్ అడ్రస్ గా ఉందనుకోండి, బిట్ కాయిన్, ఈథీరియం, డాచ్ మీరు దేని నుండి విత్డ్రా చేయాలనుకున్నారో డైరెక్ట్గా దాన్ని మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మనకు సంబంధించిన వ్యాలెట్ అడ్రస్ ఉంటుంది కదండి, అంటే బిట్ కాయిన్ అడ్రస్ అదైతే ఇచ్చి ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ప్లేస్ విత్డ్రా మీద క్లిక్ చేయగానే విత్ ఇన్ సెకండ్స్ లోపల అమౌంట్ అనేది డైరెక్ట్గా మీ వాజరిక్స్, జెపెనో వాటికి అయితే వచ్చేస్తుంది. ఆ అకౌంట్ ఏంటంటే డైరెక్ట్గా మీరు అయితే బ్యాంక్ అయితే పంపించేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకైతే మనీ అయితే వస్తుంది. ఇప్పుడే ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎంతమంది షేర్ చేస్తారో అంతమంది షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. బాయ్.